ఉదయం 7:25 తేగలకు రావడం జరిగింది. ఎవరైనా పోతే ఇక్కడే పెడతాం. అది గణేష్ గారి మాటల్లో 2 మాటలు చెప్పారు. స్టార్ట్ అయ్యింది. మన ముందు ఒక పెద్ద వ్యక్తి ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు గొప్పెడిశారు పెండిని. ఇక్కడైతే యుద్ధం చాలా గట్టిగా జరిగేస్తుంది. ఇతను చిన్న మలుపులు తేగలు వేశారు. ఇలాంటివి డేంజర్గా ఉంటాయి. మంజెడుతున్నారు అన్నయ్య, దగ్గర మంజెడుతున్నారు. చాలా కష్టం చూడాలంటే పెండ్లు కాలిపోయినా కానీ అసలు వదలట్లేదు. తేగలు గిరో పట్టు పెడతారు. పట్టు పెడితే పర్లేదు, గుడిచిపోతే నేను బాధ. చూసుకోండి తేగల వేట. ఇంట్లో మీ డాటా శ్రీరాముడు వేసిన బాణం తూగు దింగేది ఎక్కడికి ఆగదు. ఇట్లా మీ గణేష్ గారు. ఇప్పుడే వారు పూర్తయింది తేగల వేట. ఇప్పుడు కాల్చడానికి వెళ్తున్నాం బీచ్కి. అది శుభ్రమైన తేగలు. ఈ బీచ్ చూడండి, కుర్రలందరూ బీచ్లోని ఈరోజు ఈ బీచ్ని చెడదింగుతారని ఒక్క అనుకుంటున్నాను. కుర్ర ఇలా నుంచి పెద్ద మనిషి కూడా నడిచడం జరుగుతుంది. ఈ లొకేషన్ చూస్తే సూపర్గా ఉంది. దొండవాక లొకేషన్, పచ్చని పొలాల మధ్యలో చక్కటి వాతావరణం. లాస్ట్కి తేగలందని మాడబెడ తెంగడం జరిగింది. ఇంకా కష్టం వృధా అయిపోయిందండి లాస్ట్కి. శుభ్రమైన తేగలు ఇలాంటివి ఇంకా మాడిపోయిన తేగలు. వీళ్ళందరినీ నమ్ముకుంటే మాడిపోయిన తేగలు మన దిక్కని అనుకుంటున్నాను. వీళ్ళిద్దరూ తేగలు కూడా బాధ వేరు. లాస్ట్ కష్టం అంతా బొగ్గుపాలు అయిపోయింది. మాకు ఇది కొత్త కాదు, ప్రతి సంవత్సరం జరిగేదే. వీళ్ళు నమ్ముకుంటే మాడిపోవడం తప్ప ఏముండదని నాకు ఎప్పుడో తెలుసు. వీళ్ళు చేసే మళ్ళీ పనికి వాటర్ ప్యాకెట్లు కూడా అయ్యోడు బొక్క మాడిపోయిన తేగలకి. డబ్బులు బొక్క, తేగల బొక్క, టైం బొక్క.